ఇలా మనం ఒక్కో వీడియోకి గాను ఎంతమంది షేర్ చేసుకున్నారో, అలాగే ఎన్ని సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యాయో అవి తెలుసుకోవచ్చు ఈజీగా. చూస్తున్నారు కదా, నా ఒక్క వీడియోకి గాను 1.2K వ్యూస్ కదా, అంటే 1200 వ్యూస్ అండ్ లైక్స్ ప్లస్ 2 సబ్స్క్రైబర్స్ జాయిన్ అయ్యారు. ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టు వేటి స్టూడియోకి అయితే ఎంటర్ అవుదాము. చాలామంది వీటిలో వేటి స్టూడియో తర్వాత ఎంతమంది టోటల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూసుకోవచ్చు. దానితో పాటే వాచ్ టైం, వ్యూస్ అండ్ ప్లస్ లైక్స్ కూడా ఎన్ని వచ్చాయో అవి మొత్తం చూపిస్తుంది కదా. ఈ వేటి స్టూడియోలో చాలా వరకు మనకు తెలిసిన కంటెంట్ కనబడుతుంది క్లియర్గా. మనం ఎవరు ఎక్కువ ఫాలో అవుతున్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఫాలో అవుతున్నారు మొత్తం తెలుస్తుంది. కాకపోతే మనకి ఒక్కో వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్ జాయిన్ అయ్యారో అది చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్కి అయితే యూట్యూబ్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. అంటే వైట్ స్టూడియో కాదు, మన ఛానల్ ఎక్కడ ఉంటుంది యూట్యూబ్లో అక్కడికి వెళ్ళి ఎంటర్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడైతే నాకు వచ్చిన ఇక్కడ వ్యూస్ అండ్ ప్లస్ ఎంతమంది లైక్ చేసుకున్నారు అది కూడా కనబడుతుంది. సో ఇక్కడైతే ఓన్లీ వైట్ స్టూడియో కాకుండా మనం యూట్యూబ్ ఛానల్కి అయితే ఎంటర్ అవుదాము. ఇక్కడ యూట్యూబ్ ఉంది కదా, ఇక్కడ యూట్యూబ్లో కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, హోమ్, షార్ట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్. లాస్ట్లో యూ అనే ఆప్షన్ ఇది కనబడుతుంది మన ఛానల్ది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అది నా ఛానల్ పేరు. దానిపైన క్లిక్ చేస్తే సైడ్లో ఇక్కడ కనబడుతుంది మొత్తం టోటల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఎన్ని వీడియోస్ చేశాను నేను మొత్తం వీడియోస్ కనబడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదా, మేనేజ్ వీడియోస్ కింద హోమ్, వీడియోస్, షార్ట్స్, ప్లేలిస్ట్, పోస్టర్స్ వీటిపైన. దాని కింద మనకు టాప్ షార్ట్స్ అన్నమాట. టాప్ షార్ట్స్లకు గాను ఒక్కొక్క దానికి ఎంతమంది సబ్స్క్రైబర్ జాయిన్ అయ్యారంటే వ్యూస్ ఎక్కువ వచ్చిన వాటికి ఖచ్చితంగా 2-3 షేర్స్ అయినా. అలాగే కింద మన టోటల్ సబ్స్క్రైబర్ కింద ఇక్కడ కనబడుతుందిగా మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది లేటెస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అది కూడా ఇక్కడ కనబడుతుంది చూడండి పైన. అంటే ఫోటో పిక్ కింద చూస్తున్నారు కదా, మన సబ్స్క్రైబర్స్ అనమాట, న్యూ సబ్స్క్రైబర్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ వీడియోని లాక్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాము. ఇక్కడ ఎనాలిటిక్స్ అనేది కనబడుతుంది. ఎనాలిటిక్స్ ప్లస్ సింబల్, పెన్సిల్ సింబల్, అలాగే దాని కింద హోము. పెన్సిల్ సింబల్ కాకుండా ఎనాలిటిక్స్ సింబల్ క్లిక్ చేస్తే, ఎనాలిటిక్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మన టోటల్ సబ్స్క్రైబర్స్ ప్లస్ మన లైక్స్, టోటల్ షేర్స్ అయ్యి మొత్తం ఇక్కడ కనబడుతుంది చూస్తున్నారు కదా. ఇదైతే అందరికి తెలుసు. కాకపోతే ఒక్కో వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో, దాంతోపాటు మన ఉన్న ఒక్కొక్క వీడియోకి ఏమైనా షేర్స్ వచ్చాయా, ఎంతమంది షేర్ చేసుకున్నారో అది కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ మన కింద హోము, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కనబడుతుంది కదా. షార్ట్ వీడియోస్కి మాత్రమే తెలుస్తుంది అనమాట సబ్స్క్రైబర్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు అండ్ షేర్స్ ఎంతమంది షేర్ చేసుకున్నారో. ఇక్కడ షార్ట్స్ కదా, దానిపైన క్లిక్ చేస్తే మన లేటెస్ట్గా వచ్చిన, ఇప్పుడు మన లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కిందనే ఒకటి ఒక్కొక్క దానికి 1.2K వ్యూస్ అండ్ పక్క దీనికి కనబడుతుంది ఇక్కడ 1.4K వ్యూస్ అయితే కనబడుతుంది కదా. అయితే ఎక్కువ వ్యూస్ వచ్చిన వాటికి చూసుకుంటే మనకు సబ్స్క్రైబర్స్ అనేది ఖచ్చితంగా వచ్చే ఉంటారు. అది ఇప్పుడు ఎలా చూపిస్తాను. నాకు ఈ వీడియోకి గాను 1.2K వ్యూస్ అయితే ఎక్కువ వ్యూస్ అయితే వచ్చాయి కదా. దానికి ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్ జాయిన్ అయ్యారో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, ఈ వీడియో పైన 3 డాట్స్ అయితే కనబడుతుంది కదా పైన. ఇక్కడ చూడండి క్లియర్గా కనబడుతుంది. ఈ పైన వీడియో పైన 3 డాట్స్. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఎనాలిటిక్స్ అనేది కనబడుతుంది కదా. చూస్తారు కదా, నా ఒక్క వీడియోకి గాను 1.2K వ్యూస్ కదా, అంటే 1200 వ్యూస్ అండ్ లైక్స్ ప్లస్ 2 సబ్స్క్రైబర్స్ జాయిన్ అయ్యారు. చూడండి ఇక్కడ టోటల్ నా ఒక్క వీడియోకి నాకు 2 సబ్స్క్రైబర్స్ వచ్చారు. దాంతోపాటు ఎంతమంది షేర్ చేసుకున్నారంటే ఇక్కడ పక్కన కనబడుతుంది చూడండి, 2 సబ్స్క్రైబర్స్తో పాటు ఒకరు షేర్ చేసుకున్నారనమాట. ఇక్కడ కనబడుతుంది కదా, ఒకరు షేర్ చేసుకున్నారు, 2 సబ్స్క్రైబర్ జాయిన్ అయ్యారు ప్లస్ లైక్ చేసుకున్న మొత్తం కనబడుతుంది. దాని తర్వాత ఈ పక్కన 1.4K వ్యూస్ వీటికి గాను ఎంతమంది యాడ్ చేసుకున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అది కూడా కనబడుతుంది. ఇప్పుడు చూడండి 1400 వ్యూస్ దానికి గాను ఇక్కడ కూడా నాకు 2 సబ్స్క్రైబర్ జాయిన్ అయ్యారు, 2 షేర్ చేసుకున్నారు. ఓకేనా అండి. అయితే ఇదే కాకుండా నాకు ఎక్కువ లేటెస్ట్ ఎక్కువ వ్యూస్ వచ్చిన టాప్ పాపులర్ వీడియో కానీ నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ జాయిన్ అయ్యారు అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఈ రెండింటికంటే కూడా అది మెయిన్ ఇంపార్టెంట్.
ఎందుకంటే ఎంతమంది ఎక్కువ వ్యూస్ వచ్చిన వాటికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఉంటారు. ఇక్కడ చూడండి షార్ట్స్ పైన ఇక్కడ కింద లేటెస్ట్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ కనబడుతుంది లేటెస్ట్, పాపులర్, ఓల్డెస్ట్. ఇది పాపులర్ దాని మీద క్లిక్ చేస్తే దీనిపైన పాపులర్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేల్ కట్టర్ అనే వీడియో కనబడుతుంది. దానికి కానీ నాకు 16K వ్యూస్ అయితే వచ్చాయి. దాని 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎనాలిటిక్స్లో మొత్తం టోటల్ లైక్స్ 216 ప్లస్ 27 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. ఒక్క వీడియోకే నాకు 27 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. అలాగే మీ ఊళ్ళోకి ఒక్క పాయింట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ అడ్వర్ట్స్ కోసం లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.